దేవుని నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాము. మీరందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు బాగుండాలని నేనైతే రోజు ప్రేయర్ చేస్తున్నాను. అందరి గురించి ప్రార్థిస్తున్నాను. మా గురించి, మా కుటుంబం గురించి కూడా ప్రార్థించండి. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన నా పరలోకపు రాజా, నీ బంగారమైన పాదములకే మరొక్కసారి వెలలేని వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, రాజులకు రాజా, ప్రభులో ప్రభువా, అద్వితీయుడున్న గొప్ప తండ్రి, వేవేల దూదలతో నిత్యము పోడబడుచున్న పరలోకపు రాజా, మీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయం నుండి సాయంకాలం దినం వరకు నీ సజీలకులో మమ్మల్ని బలపరిచి నీ సంపూర్ణ ఆరోగ్యం, బలము, శక్తి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ మమ్మలను అందరినీ మీ పరిశుద్ధమైన హస్తంలోకి అప్పచెప్పుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామంను హెచ్చిస్తూ యేసుక్రీస్తు పావన పరిశుద్ధ ప్రశస్త నామమున ప్రతిమిలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము చదువుకుందామండి. సామెతలు 12వ అధ్యాయము 22వ వచనము. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు 12వ అధ్యాయము 22వ వచనము చదువుకుందాము. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. మన పరిశుద్ధమైన వాక్యం ఏం సెలవిస్తుందనంటే, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు అని పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది. చూడండి, అబద్ధము చాలామంది ఇప్పుడు ఇహలోకంలో మనము బ్రతుకుచున్నామనంటే మనము ఎన్నో పరిస్థితులను బట్టి మనము అబద్ధాలు కొన్నిసార్లు పరిస్థితులను బట్టి అబద్ధాలు ఆడవలసి సమయం ఒక్కొక్కసారి వస్తుంది. ఏ రీతిగానంటే ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామనంటే, సండే రోజు కొంతమంది చర్చికి, ఆ రోజు మనమైతే ఎందుకంటే మనకు దేవుడు సండే రోజు హాలిడే ఇచ్చినాడు, సెలవు దినాన్ని గవర్నమెంట్ ప్రకటించింది కదండి. మనం క్రైస్తవులందరం ఏం చేస్తామనంటే తప్పకుండా సండే రోజు, ఆదివారం రోజు విశ్రాంతి దినం కాబట్టి మనం అందరం తప్పకుండా పరిశుద్ధ ఆలయానికి వెళ్ళి కుటుంబంతో కలిసి స్తుతించి ఆరాధించాలన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. మేము కూడా, మా కుటుంబం కూడా ప్రతి ఆదివారము తప్పకుండా సిద్ధపడి పరిశుద్ధాలయానికి కుటుంబంతో కలిసి వెళ్తాము. అదే రీతిగా కొంతమంది కూడా మరి పరిశుద్ధాలయానికి వెళ్ళాలని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని ఆటంకాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల మనము ఆ రోజు సండే రోజు చర్చికి వెళ్ళలేకపోతాం. మరి 6 దినాలు చక్కగా పనిచేసుకోగలుగుతాము. 6 దినాలు ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగానికి వెళ్ళడం కానీ, లేకపోతే స్కూల్కి వెళ్ళేవాళ్ళు స్కూల్కి వెళ్ళడం కానీ, లేకుంటే కాలేజీ వెళ్ళే వాళ్ళు కానీ ప్రతిరోజు చేసే పనులు మరి సక్రమంగా అన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఆదివారం వచ్చేసరికి కొంతమందికి కొన్ని ఆటంకాలు కలుగుతాయి. అది మన పరిస్థితుల వల్ల, లేకుంటే మరి సాతాను పరిస్థితుల వల్ల తెలియదు. కానీ కొన్నిసార్లు మనము చర్చికి వెళ్ళలేక ఆటంకము జరుగుతుంది. ఆ రోజు ఏం చేస్తారంటే కొంతమంది మరి చర్చికి ఆ రోజు వెళ్ళాలని సిద్ధపడాలని సిద్ధపడి ఉంటారు. కానీ కొన్ని సమయం వల్ల మరి పరిస్థితుల వల్ల వెళ్ళలేకపోతుంటారు. మరి కొంతమంది అదే రోజు ఆదివారం రోజునే ఫంక్షన్కి వెళ్ళడం పెట్టుకుంటారు, లేకుంటే ఊరెళ్ళడం కానీ పెట్టుకుంటారు. ఇంకా అంతేకాకుండా ఇంకా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అదే రోజు పెట్టుకోవాలని ఆశపడుతూ ఉంటారు. కానీ కానీ ఆ పరిశుద్ధాలయాన్ని మనము అస్సలు ఒక్కరోజు కూడా మనము మర్చిపోకూడదు. ఆ రోజు కానీ మనము పరిశుద్ధాలయం రోజు, ఆదివారం రోజున ఎలాంటి పనులు పెట్టుకోకూడదు. మిగతా రోజులలో పెట్టుకోవచ్చు. ఎందుకనంటే మనం కొంతమంది ఏం చేస్తారంటే, అయ్యా ఆ రోజు పెట్టుకుంటే సోమవారం నుండి శనివారం వరకు పెట్టుకుంటే మాకు డ్యూటీలు పోతాయేమో, లేకుంటే మాకు స్కూల్ పోతాయేమో, మాకు కాలేజీలు పోతాయేమో అనేసి కొంతమంది ఆ రీతిగా ఆలోచన చేస్తారు. కానీ ఆ ఆలోచన మంచిది కాదని దేవుని నామంలో నేనైతే అనుకుంటున్నాను. అయితే ఇంకా ఏమవుతుందనంటే అదే రోజు ఫంక్షన్లు పెట్టుకుంటారు, అదే రోజు ఇంకా ఊరెళ్ళడం ఆ రీతిగా పెట్టుకుంటారు. కొంతమంది ఇంకేం చేస్తారంటే ఏ పని లేకున్నా కానీ ఇంట్లోనే పడుకుంటారు, ఇంట్లోనే ఉండిపోతారు. పరిశుద్ధాలయానికి రాకుండా ఆ టీవీలలో వస్తున్నాయిలే, మనం బైబిల్ చదువుకుంటే సరిపోతుందిలే అనేసి కొంతమంది ఆ రీతిగా ఆలోచన చేసుకుంటారు. కానీ మనం తప్పకుండా పరిశుద్ధాలయం రోజు తప్పకుండా పరిశుద్ధాలయానికి కుటుంబంతో కలిసి మనం దేవుని సన్నిధానానికి వెళ్తే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. అయితే ఆ రోజు మనము చర్చికి పోకుండా వేరే పనులకు వెళ్ళి లేకుంటే ఇంట్లోనే ఉండి ఆ రీతిగా ఉన్నప్పుడు దేవునికి అస్సలు ఇష్టం లేదు. ఆ రీతిగా మనం దేవునితో అబద్ధం ఆడినట్లే కదండి.
మరి ఆ రీతిగా దేవుడు ఏమంటుండంటే అబద్ధం ఆడు పెదవులు యెహోవాకు హేయములు. మరి మనం నోటితో అబద్ధం ఆడుతున్నప్పుడు మరి దేవునికి అస్సలు ఇష్టం ఉండదంట, అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా ఏమంటుంది, ఇంకా పాస్టర్ ఆ రోజు మనం చర్చికి వెళ్ళలేక మళ్ళీ నెక్స్ట్ డే సండే చర్చికి వెళ్తాం కదా, అప్పుడు పాస్టర్ గారు చూసి అయ్యో ఎందుకు బాబు లాస్ట్ సండే చర్చికి రాలేదు, ఎందుకమ్మా చర్చికి రాలేదు అనేసి పాస్టర్ గారు మరి అడిగినప్పుడు మనము అబద్ధాలు ఆడుతూ ఉంటాం. మనము జరిగింది ఒకటైతే ఇంకొకటి చెప్పగలుగుతాం. అయ్యో పాస్టర్ గారు నేను ఊర్లో లేనండి, నేను ఊరికి వెళ్ళానండి, నేను ఫంక్షన్కి వెళ్ళానండి, ఇంకా లేకుంటే ఇక వేరే పనులకు ఏదో ఒక మనము సాకు ఆ సమయాన మనము పాస్టర్ గారితో చెప్పగలుగుతాం. కానీ అది నిజం ఎంత అబద్ధం ఎంత దేవునికైతే తప్పకుండా తెలుసు. మనం ఊరు వెళ్ళామా, లేకుంటే ఇంట్లోనే ఉన్నామా, లేకుంటే ఫంక్షన్కి వెళ్ళామా, లేకుంటే నిద్రపోతున్నామా, మరి ఇంట్లో ఖాళీగా ఉండి దేవుని సన్నిధానానికి వెళ్ళలేకపోయామా అని మన మనసాక్షికి తెలుసు, పైన దేవుడికి తెలుసు, కానీ ఎవరికి తెలియదు. కానీ దేవుడు ఏమంటుండంటే అబద్ధం ఆడు పెదవులు యెహోవాకు హేయములు అని చెప్తుండే. దేవునికి అస్సలు ఇష్టం లేదనంట. కొంతమంది పిల్లలు కూడా మరి ఇంట్లో చిన్న చిన్న పనులు చేయకపోవడం, కాలేజీ నుండి లేటుగా రావడం వల్ల, మరి స్కూల్ నుంచి లేటుగా వచ్చినప్పుడు మరి మా పేరెంట్స్ అడిగినప్పుడు మరి ఎందుకు రాలేదంటే పిల్లలు కూడా అప్పుడప్పుడు అబద్ధాలు ఆడుతూ ఉంటారు, అబద్ధం చెప్తా ఉంటారు. కానీ అది నిజమెంత అది అబద్ధం ఎంతనో మన దేవునికి తప్పకుండా తెలుసు. ఆ రీతిగా మనము హేయములు అబద్ధములు అస్సలు ఆడకూడదు, అబద్ధం మాట్లాడకూడదు అనేసి దేవుని పరిశుద్ధమైన వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. ఇంకా ఏంటంటే సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు అని పరిశుద్ధమైన వాక్యము సెలవిస్తుంది. అంటే సత్యం అని అంటే మనం నిజం చెప్పేవాళ్ళు, నిజం చెప్తే దేవునికి ఎంతో ఇష్టం అని అంట. చిన్నపిల్లలు చూడండి, చిన్న చిన్న పిల్లలు అప్పుడప్పుడే మాట్లాడే పిల్లలు ఇంత చిన్న ముద్దుగా మాట్లాడతారు కదా. ఇప్పుడు మనం ఒక్కటి చెప్తే మనం ఇది చెప్పాలి నాన్న, ఇది చెప్పాలి బెటా అని మనం చెప్తే వాళ్ళు అస్సలు ఆ రీతిగా చెప్పరు. వాళ్ళు కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టే, జరిగింది జరిగినట్టే చెప్తారు కదా. అందుకే చిన్నపిల్లలు ఏమంటారు, చిన్నపిల్లలు దేవునితో సమానం అనేసి అంటారు కదా. మనం పెద్దవాళ్ళమైతే మనం కూడా ఒక్కొక్కసారి అబద్ధం ఆడుతూ ఉంటాం పరిస్థితుల వల్ల. అయితే దేవుడు ఏమంటుండంటే సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు అని మన పరిశుద్ధమైన వాక్యము సెలవిస్తూ ఉంది. మరి దేవునికి నిజం మాట్లాడేవాళ్ళు, సత్యం చెప్పేవాళ్ళు అని అంటే దేవునికి చాలా ఇష్టం అని అంట. ఒకవేళ పాస్టర్ గారు అడిగిందనుకో, అయ్యో ఎందుకు రాలేదు అమ్మ ఈరోజు చర్చికి, ఎందుకు రాలేదు బాబు అంటే నాకు జ్వరం వచ్చింది పాస్టర్ అని చెప్పొచ్చు. అంటే ఆ రోజున ఆ పరిస్థితిలో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ సమయం వల్ల నువ్వు రాలేకపోయినావో, ఏ పని వల్ల నువ్వు రాలేకపోయినావో అది నిజం చెప్పండి. నిజం చెప్తే అది దేవుడు సంతోషపడతాడు. పాస్టర్ గారు కూడా మరి ఈ పరిస్థితి వల్ల నువ్వు రాలేకపోయినావా బిడ్డ అనేసి మరి చర్చి పాస్టర్ గారు కూడా మరి ప్రార్థన చేయడానికి కూడా తను కూడా ఇష్టపడతాడు, ముందుకు వస్తారు కదా. అది దేవునికి ఎంతో ఇష్టమైన. అయ్యో నా బిడ్డ అందుకే ఈ జ్వరం వల్ల అందుకే రాలేదేమో, నా బిడ్డ అందుకే ఊరెళ్ళారు కదా అందుకే రాలేదేమో, లేకుంటే వేరే పనులు ఫంక్షన్కి వెళ్ళారేమో అందుకే రాలేదు. రెగ్యులర్గా వచ్చే వాళ్ళైతే చూడండి చర్చిలో అందరూ గుర్తుపడతారు. పాస్టర్ గారు కానీ చర్చి మెంబర్స్ కానీ రెగ్యులర్గా చర్చికి వచ్చేవాళ్ళు తప్పకుండా గుర్తుపడతారు. ఒక్క సండే రాకున్నా కానీ ఎందుకు రాలేదమ్మా అనేసి కొంతమంది అయితే ఫోన్ చేసి అడిగే పాస్టర్లు కూడా ఉన్నారు. లేకుంటే మనకు క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ చర్చిలో ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఫోన్ చేసి అడిగే వాళ్ళు కూడా ఉంటారు. అయ్యో ఎందుకు రాలేదో ఈ సండే, రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఆ కుటుంబము, ఆ ఫ్యామిలీ, ఆ పిల్లలు, ఆ సిస్టర్ కానీ ఆ బ్రదర్ కానీ వాళ్ళు రెగ్యులర్గా వస్తారు. మరి ఈ సండే ఎందుకు రాలేదు, 2 వీక్స్ అవుతుంది, 3 వీక్స్ అవుతుంది, వీళ్ళు ఎందుకు రావడం లేదు చర్చికి అనేసి మనకు ఫోన్ చేసి అడుగుతారు. లేకుంటే కొంతమంది ఇంకా దగ్గర స్నేహితులు అయితే మన ఇంటి దాకా వచ్చి పరామర్శించి మాట్లాడి పలకరించిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మరి ఎందుకు రాలేదు వీళ్ళు, ఒక సండే చూస్తారు, ఈ సండే ఎందుకు రాలేదు, ఏదో ఒక ఎమర్జెన్సీ పని ఉండడం వల్ల రాలేదేమో, లేకుంటే ఎటన్నా ఫంక్షన్కి వెళ్ళారేమో అనేసి అనుకుంటారు. ఇప్పుడు 2 వీక్స్ 3 వీక్స్ రాలేదనుకోండి, ఏం చేస్తారు, ఆలోచన చేస్తారు. అయ్యా వాళ్ళు ఎందుకు రాలేదు, వాళ్ళు ఎందుకు రావడం లేదు అనేసి వాళ్ళు ఆలోచన చేసి ఫోన్ చేసి మాట్లాడడం, లేకుంటే ఇంటి దాకా వచ్చి మాట్లాడి పలకరించిపోవడం. అప్పుడు లేకుంటే ఇంకా పాస్టర్ గారు ఆ రీతిగా వాళ్ళు వచ్చి
ఇంటికి వచ్చి ప్రార్థన చేయడం, ఆహా ఈ పరిస్థితుల వల్ల, ఈ ప్రాబ్లం వల్ల మీరు రాలేకపోయినారా అనేసి వాళ్ళు మాట్లాడి పలకరించి పోతారు. అయితే దేవుడు ఏమంటుండనంటే, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, ఇంకా ఏమంటుండు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. దేవునికి నిజం మాట్లాడే వాళ్ళనంటే దేవునికి ఇష్టం. అయితే మనం కూడా దేవునికి ఇష్టంగా, అబద్ధమాడకుండా దేవునికి ఇష్టంగా మనం ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని ప్రేమించి ఆశీర్వదించి సంతోషిస్తాడు. దేవుడి వాక్యంను దీవించునుగాక. ఆమేన్.